ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చూద్దాము మన క్రెడిట్ కార్డులో ఉన్నటువంటి మనీని మన బ్యాంక్ అకౌంట్కి మనం డైరెక్ట్గా ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనేసి. ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవడం కోసం మనము క్రెడ్ యాప్ని యూజ్ చేసుకొని ఇక్కడి నుంచి అయితే మన మనీని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ క్రెడ్ అనే యాప్ ఏదైతే ఉందో ఈ యాప్ని మనము క్రెడిట్ కార్డ్ బిల్స్ పేమెంట్ చేయడం కోసం ఈ మధ్య ఎక్కువగా యూజ్ చేస్తున్నాము. ఎవరైతే క్రెడిట్ కార్డ్స్ కలిగి ఉన్నారో వాళ్ళందరూ దాదాపుగా ఈ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ యాప్ కనుక మనం యూజ్ చేయడం స్టార్ట్ చేసినట్లయితే, క్రెడిట్ కార్డ్ బిల్స్ పేమెంట్ చేసినట్లయితే మనకి ఇక్కడ నుంచి చాలా మంచి క్యాష్ బ్యాక్ ఆఫర్లు అయితే ఉంటాయి. అలాగే ఇక్కడ నుంచి మనకు ఇంకా చాలా రకాల బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అవి ఏంటి అనేసి చాలా రకాల వీడియోస్ అయితే నేను చేశాను. అవి చూడండి, మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇప్పుడు మనము ఈ యాప్ని యూజ్ చేసి మన క్రెడిట్ కార్డ్ నుంచి మనీని బ్యాంక్ అకౌంట్కి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలి అనేసి అయితే నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఈ యాప్ కనుక మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటూ ఉన్నట్లయితే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేయడం అయితే స్టార్ట్ చేయండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక క్లారిటీ అయితే మీకు ఇస్తున్నాను. ఈ యాప్ కనుక మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడి నుంచి మనీని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనుకుంటూ ఉన్నట్లయితే మీకు కొంత ఛార్జ్ అనేది పడుతుందన్నమాట. వితౌట్ ఛార్జ్ అయితే మనం ఇక్కడి నుంచి చేసుకోలేము. సో ఇదైతే నేను మీకు ముందే చెప్తున్నాను. సో మీకు ఛార్జ్ పడినా పర్లేదు, నేను మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అన్నట్టయితే ఈ వీడియో అయితే కంటిన్యూ చేయండి. సో అది ఎలా చేయాలి అనేసి అయితే ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో ముందుగా మనము ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఇందులో లాగిన్ అయ్యి ఓపెన్ చేసినట్లయితే మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. పే కాంటాక్ట్స్, అలాగే రీఛార్జ్, రివార్డ్స్, రెంట్ వయా క్రెడిట్ కార్డు, అలాగే ఫీ వయా క్రెడిట్ కార్డు, ఇంకా చాలా రకాల ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నమాట. ఇందులో నుంచి మనము మన మనీని క్రెడిట్ కార్డ్ నుంచి మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడం కోసం ఒక ఆప్షన్ అయితే యూజ్ చేయాలి. ఆ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ మనకు కనిపిస్తోంది రెంట్ వయా క్రెడిట్ కార్డ్ అనేసి ఉందన్నమాట. సో ఈ ఆప్షన్ అయితే మనం ఇప్పుడు ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకు కాంటాక్ట్కి డైరెక్ట్గా మన మొబైల్ నెంబర్లో ఉన్నటువంటి కాంటాక్ట్ మనీ సెండ్ చేయొచ్చు. అలాగే మన బ్యాంక్ అకౌంట్కి సెండ్ చేయొచ్చు, లేదా యూపీఐ ఐడి ద్వారా సెండ్ చేయొచ్చు, లేదా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే ఉంటాయో వాటికి సెండ్ చేయొచ్చు. ఇక్కడ మనకు ఉన్నటువంటి 4 రకాల ఆప్షన్స్ యూజ్ చేసి వీటి ద్వారా మన మనీ అనేది క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్కి సెండ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే టు కాంటాక్ట్ అన్న ఆప్షన్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మన కాంటాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూపిస్తాయి. డైరెక్ట్గా వాటిని సెలెక్ట్ చేసుకొని మీరు మనీ అనేది సెండ్ చేయొచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే టు బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకొని వీటి ద్వారా కూడా మనీ అనేది మీరు సెండ్ చేయొచ్చు. అలాగే టు యూపీఐ ఐడి, మీ యూపీఐ ఐడి మీరు ఎవరికైతే పంపించాలనుకుంటున్నారో వాళ్ళు యూపీఐ ఐడికి డైరెక్ట్గా మీరు ఇక్కడ యాడ్ చేసి మనీ పంపించవచ్చు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనేసి ఉంది. ఈ ఇన్స్టిట్యూషన్స్ని సెలెక్ట్ చేసుకొని వీటి ద్వారా కూడా మీరు మనీ అనేది సెండ్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా 4 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో మీరు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే ఇక్కడ యూపీఐ ఐడిని సెలెక్ట్ చేస్తున్నాను. యూపీఐ ఐడి మీరు ఎవరికైతే పంపించాలనుకుంటున్నారో వాళ్ళ యూపీఐ ఐడి అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు ఇంకో విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి. క్రెడ్లో కానివ్వండి, వేరే యాప్స్లో కానివ్వండి, మీ పేరు మీద ఉన్నటువంటి అకౌంట్ డీటెయిల్స్ ఆల్రెడీ ఇచ్చేసి ఉంటారు కాబట్టి మీరు మళ్ళీ అదే అకౌంట్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చినట్లయితే మీ పేరు పైన ఉన్నటువంటిది అది తీసుకోదు. అందుకని మీరు ఏం చేయండి అంటే మీ ఇంట్లో వాళ్ళది కానివ్వండి, మీ ఫ్రెండ్స్ కానివ్వండి, మీ రిలేటివ్స్ కానివ్వండి, వీళ్ళకి కనుక అకౌంట్ ఉన్నట్లయితే వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వండి, వాళ్ళ యూపీఐ ఐడి ఇవ్వండి, అప్పుడే అది తీసుకుంటుంది. మీ అకౌంట్ డీటెయిల్సే కనుక మీరు అక్కడ ఇచ్చినట్లయితే తీసుకోదనమాట. సో అందుకని వేరే వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత వాళ్ళ అకౌంట్కి మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోండి. అక్కడి నుంచి మీ అకౌంట్కి డైరెక్ట్గా మీరైతే చేసుకోవచ్చు. సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఎవరిదైతే యూపీఐ ఐడి అనేది ఎంటర్ చేస్తామో వాళ్ళ డీటెయిల్స్ అనేవి ఇక్కడ రావడం జరుగుతుంది. అవి చూసుకోండి. అది చూసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ ఎవరిదైతే యూపీఐ ఐడి ఇస్తామో వాళ్ళ పాన్ కార్డు మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ డీటెయిల్స్ని అయితే మీరు ఒకసారి ఇక్కడ ఇచ్చి చెక్ చేసుకోండి. ఇది చెక్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే ఓకే చేసుకోండి. ఓకే చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరు ఎంత మనీ అయితే పంపించాలనుకుంటున్నారో ఆ మనీని అయితే మీరు ఇక్కడ నుంచి ఓకే చేయండి. సో నేనైతే ఒక 5000 అనేది ఎంటర్ చేశాను. సో ఇక్కడ మనకు 2 రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకటి పే వయా యూపీఐ, పే వయా క్రెడిట్ కార్డ్. సో ఇప్పుడు మనం క్రెడిట్ కార్డ్ నుంచి పంపించాలనుకుంటున్నాం కాబట్టి సో ఇప్పుడు మనకి ఇక్కడ 5000 రూపీస్కి 125 రూపీస్ సర్వీస్ ఛార్జ్ అనేది పడుతుందన్నమాట. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకు ఇంకా చాలా రకాల ఆఫర్స్ అయితే ఉన్నాయి. విన్ ఏ ఛాన్స్ టు స్టే రెంట్ ఫ్రీ అనేసి ఉంది. నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంకొక ఆఫర్ ఉంది. గెట్ 200 ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఆన్ యువర్ రెంట్ పేమెంట్ ఉంది. సో దీన్ని కావాలంటే మీరు దీన్ని కూడా ఇక్కడ నుంచి అప్లై చేసి పెట్టుకోవచ్చు అనమాట. సో మనకి ఇక్కడ ఈ 200 రూపీస్ డిస్కౌంట్ రావాలంటే మినిమం మనం 30,000 రూపీస్ అనేది ఇక్కడ నుంచి ఆ అమౌంట్ పంపించినట్లయితే మనకు ఈ 200 డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది అనమాట.
సో అలాగే మనకి ఇక్కడ వచ్చేసి ఫైనల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 5125 అనేది రావడం జరిగిందనమాట. సో మీరు మనీ కనుక ఇంకా కొంచెం ఇక్కడి నుంచి ఎక్స్ట్రా చేయాలి అనుకుంటున్నట్లయితే ఇంకా ఎక్కువ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను 5000 పెట్టాను. సో ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసి ఒక 10,000 అనేది పెడదాము. 10,000 కనుక మనం పంపించాలి అనుకుంటున్నట్లయితే ఎంత ఛార్జ్ అవుతుందంటే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 10,000కి 10,000 మనీ, దీని సర్వీస్ ఛార్జెస్ వచ్చేసి 250 రూపీస్ అయితే మనకు పడుతుంది. సో ఇక్కడైతే మనకి ఇక్కడ 250 రూపీస్ రావడం జరిగింది. సో ఇంక ఇక్కడ మనము 10,000 20,000 అలా పంపించుకున్నట్లయితే మనకు ఆఫరు ఎక్కువ పెద్ద ఆఫర్ ఏది ఉండదు అనమాట. కానీ మీరు కనుక మినిమం 30,000 రూపీస్ కనుక ఇక్కడ నుంచి పంపించినట్లయితే మీకు 200 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ అనేది ఉంటుందన్నమాట. ఈ 30,000కి మీకు అయ్యే ఛార్జెస్ వచ్చేసి 750 రూపీస్ ఛార్జెస్ పడతాయి. కానీ ఇందులో మీకు 200 రూపీస్ డిస్కౌంట్ పోను 550 రూపీస్ మాత్రమే మీరు ఇక్కడ నుంచి ఛార్జ్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా మీకు 30,000 రూపీస్ అబోవ్ మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే మీకు 200 డిస్కౌంట్ వస్తుంది. దీంతోపాటు మీరు వాడే కొన్ని క్రెడిట్ కార్డ్స్లో మీకు ఈ విధంగా రెంట్స్ పేమెంట్స్ ఇట్లాంటివి చేసినప్పుడు మీకు ఎటువంటి డిస్కౌంట్ రాదు అనేసి కొన్ని కార్డులు ఉంటాయి. కానీ కొన్ని కార్డ్స్లో అన్ని రకాల వాటిపైన మనకు క్యాష్ డిస్కౌంట్ అనేది ఉంటుంది. అది ఒకసారి చెక్ చేసుకోండి. మీరు వాడే క్రెడిట్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో అక్కడ కనుక మీకు క్యాష్ బ్యాక్ వచ్చినట్లయితే అది కూడా మీకు ఒక 200 నుంచి 300 వస్తుంది. సో అప్పుడు మీకు ఎటువంటి ఛార్జెస్ లేకుండా ఈ యొక్క మనీ అనేది మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకునేదానికి ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి జస్ట్ 1000 రూపీస్ మాత్రమే పంపిస్తున్నాను. ఎందుకంటే అమౌంట్ అయితే నాకు అవసరం లేదు, జస్ట్ మీకు చూపించడం కోసం నేనైతే దీన్ని చేస్తున్నాను. సో 1025 రూపీస్ అనేది మనం పేమెంట్ చేస్తాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పేమెంట్ ఆప్షన్కి వచ్చిన తర్వాత మన కార్డు ఏదైతే అక్కడ లింక్ చేసి ఉంటామో ఆ కార్డుకి సంబంధించి ఒక ఓటీపీ అనేది మనకు రావడం జరుగుతుందన్నమాట. ఆ ఓటీపీ మనం ఇక్కడ ఇచ్చిన తర్వాత మన మనీ ఏదైతే ఉందో ఆ మనీ అనేది మన అకౌంట్కి వచ్చేసేయడం జరుగుతుందన్నమాట. మనకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఓటీపీ అనేది ఇచ్చేసాము. సో 1025 రూపీస్ మన కార్డ్ నుంచి కట్ అయ్యి మన అకౌంట్ మనం ఏదైతే ఇచ్చామో ఆ అకౌంట్కి అయితే పడిందనేసి మనకి ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇచ్చినటువంటి అకౌంట్కి ఆ 1000 రూపీస్ వెళ్ళిపోయింది. దీని డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ డీటెయిల్స్ కూడా మీరైతే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనకు పేమెంట్ అనేది మన అకౌంట్కి అయితే వెళ్ళిపోయింది అనమాట. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ విధంగా క్రెడిట్ యాప్లో క్రెడిట్ కార్డ్ నుంచి మనీ అనేది మన బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చింది, ఉపయోగపడింది అనుకుంటున్నట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో, మీకు ఉపయోగపడే వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.